హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ములంకాడ నిలవ పచ్చడి చేసుకుందాం. ములంకాడని కడిగేసి గుడ్డ పెట్టి తుడిచేసి ఫ్యాన్ కింద ఎండపెట్టుకోవాలి. తర్వాత కళాయి పెట్టి 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత బాగా చల్లారిపోయాకే పౌడర్ చేసుకోవాలి. వేడి మీద చేస్తే మళ్ళీ ముద్దలా అయిపోతుంది. చల్లారిపోయాక ఫ్రై చేసుకోవాలి. తర్వాత ములంకాడని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాగా తుడిచి ఆరబెట్టుకోవాలి. ములంకాయలను మాత్రం తడి ఉండకూడదు, పచ్చడి పాడవుతుంది. ములంకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక కప్పు కొలతతో నాకు 4 కప్పులు వచ్చాయి ములంకాయలు. చూడండి, చూపిస్తున్నాను. 4 కప్పుల వరకు ములంకాయలు వచ్చాయి. అవి పక్కన పెట్టుకొని కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని ములంకాయలు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఎక్కువ ఫ్రై చేయకూడదు, ములంకాయలు విరిగిపోతే పచ్చడి బాగోదు. కాబట్టి ఇప్పుడు కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని ములంకాయలు లైట్గా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారిపోవాలి. ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. చల్లారిపోయిన తర్వాతే మనం పచ్చడికి కలుపుకోవాలి. 4 కప్పుల ములంకాయలకి 1 కప్పుకి కొంచెం తగ్గించి కారం వేసుకోవాలి. అందులో 1 పావు వంతు ఉప్పు వేసుకోవాలి. 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసి మొత్తం బాగా కలుపుకోవాలి. డైరెక్ట్గా వేయకుండా ఇలా బౌల్లో కలిపి వేసుకుంటే చాలా బాగుంటుంది, పచ్చడి బాగా కలుస్తుంది. 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి లాస్ట్లో. వేసుకొని బాగా కలుపుకొని ఇదంతా ముందుగానే ఫ్రై చేసుకొని చల్లారి పెట్టుకుని ములంకాయలలో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ చింతపండుని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు ఉడికించి దాన్ని చల్లారి పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడి చాలా టేస్ట్గా చాలా బాగుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. చింతపండు ఉడికించుకున్న తర్వాత దాన్ని చల్లారిపోయాకే మనం మొత్తం పేస్ట్ చేసుకొని ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసి పూర్తిగా చల్లారాకే పచ్చడిలో కలుపుకోవాలి. లేకపోతే పచ్చడి అంతా బూజు పట్టేసి పాడైపోతుంది. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా ఒలిచి వేసుకుంటే చాలా బాగుంది ఈ పచ్చడి, చాలా టేస్ట్ వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. 3 డేస్ 4 డేస్ అయితే పచ్చడి చక్కగా ఊరిపోతుంది. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. టేస్టీ ములంకాడ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది, చూసారా? మా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.